ఆకాశంలో సూర్యుడి వలన వెలుగొస్తుంది. నక్షత్రాలు, చందమామ కూడా రాత్రిని వెలుగునిస్తాయి. పగలు, రాత్రి రెండు సామరస్యంగా ఉంటే ఈ జగమంతా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. కానీ మనుషుల్లో నలుపు తెలుపుల తేడా వలన ఎన్నో అరాచకాలు జరిగినవి. వాటిని ఎదిరించి నిలబడిన ఒక మహానుభావుడు మార్టిన్ లూథర్ కింగ్. అమెరికాలో ప్రతి జనవరి 3వ సోమవారాన్ని ఈ మార్టిన్ లూథర్ కింగ్ డేగా జరుపుకుంటారన్నమాట. మార్టిన్ లూథర్ కింగ్ చిన్నప్పుడు పీటర్తో ఆడుకునేటప్పుడు 5 ఏళ్ల వయసులో పీటర్ నీతో ఆడుకోవద్దని మా అమ్మ చెప్పింది, ఎందుకంటే మీరు నల్లవాళ్ళని చెప్పి అతన్ని ఆటలకి దూరంగా పెట్టాడు. అలాగే విహారయాత్రకు వెళ్ళిన బస్సు నిండిపోతే ఒక స్టాప్ రాగానే వాళ్ళు ఎక్కంగానే నల్లవారు లేచి వాళ్ళకి సీట్ ఇవ్వాలి. మార్టిన్ అందుకు ఎదురు తిరిగాడు, నేను ఎందుకు ఇవ్వాలి సీట్లు అని. దాంతో డ్రైవర్ తిట్టాడు. 90 మైళ్ళ పాటు అతను అలాగే బస్సులో నుంచున్నాడు, కూర్చోడానికి సీట్ ఇవ్వలేదు. ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు మార్టిన్ లూథర్ కింగ్ మనసులో ప్రభావం చూపించి అతన్ని ఒక ఉద్యమకారుడిగా తీర్చిదిద్దినవి. 1929 జనవరి 15న అమెరికాలో అట్లాంటా నగరంలో పుట్టాడు మార్టిన్. చదువుతో పాటు ఉన్న పరిస్థితులపై అవగాహన పెంచుకున్నారు. గాంధీ సిద్ధాంతాలతో ఆయన ప్రేరణ పొందారు. 1957లో చోటు చేసుకున్న ఒక ఘటన అమెరికా భవిష్యత్తు ముఖ చిత్రాన్ని మార్చేసింది. రోజంతా పనిచేసి అలసిపోయి బస్సు ఎక్కిన నల్లజాతి మహిళ రోజా పార్క్ తెల్లవారికి సీటు ఇవ్వడానికి నిరాకరించింది. దాంతో అధికారులు ఆమెను అరెస్ట్ చేసి జరిమానా విధించారు. ఈమె గురించి ఒక వీడియో ఇంతకుముందు ఛానల్లో చేశాను, చూడండి. ఈమె ప్రారంభించిన నిరసనలకు మార్టిన్ నాయకత్వం వహించి అహింసా పద్ధతిలో ముందుకు తీసుకెళ్లారు. ఏడాదికి పైగా బస్సుల బహిష్కరణ కొనసాగింది. ఈ నిరసనల బస్సుల కంపెనీలకు, ప్రభుత్వ పెద్దలకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. మార్టిన్పై రకరకాలుగా దాడులు చేశారు, అరెస్టు చేసి జైలుకు పంపారు, వ్యతిరేక తీర్పులు ఇప్పించారు. తప్పనిసరి పరిస్థితిలో మార్టిన్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. వాద ప్రతివాదుల అనంతరం 1956 నవంబర్ 13న బస్సులో వర్ణ వివక్ష రాజ్యాంగ విరుద్ధమని తీర్పు వచ్చింది. గాంధీజీ అహింసా పోరాట పద్ధతి గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి 1959లో మార్టిన్ తన భార్యతో కలిసి మన దేశానికి వచ్చారు. అన్ని రంగాల్లో సమానత్వం కోసం 1963లో మార్టిన్ నేతృత్వంలో అమెరికాలో శాంతియుత పోరాటం ప్రారంభమైంది. తమకు ప్రవేశం లేని ప్రాంతాలకు వెళ్లి నిరసన తెలిపేవారు. మార్టిన్తో పాటు వేలాది మంది అరెస్ట్ అయ్యారు. మార్టిన్ పోరాటాలకు అనేక దేశాలు మద్దతు ప్రకటించాయి. అదే సంవత్సరం ఆయనకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఉద్యమం కొనసాగుతుండగానే 39 ఏళ్ల వయసులో 1968 ఏప్రిల్ 4న ఓ దుండగుడి కాల్పులకు మార్టిన్ బలయ్యారు. ఆయన కారణంగానే అమెరికాలో జాతి వివక్ష నిషేధ చట్టం, నల్లవారికి ఓటు హక్కు, పౌర హక్కుల చట్టం అమల్లోకి వచ్చాయి. దేశాధ్యక్షుడు కాకుండా జయంతి సందర్భంగా జాతీయ సెలవు దినం ప్రకటించిన ఒకే ఒక్క మనిషి మార్టిన్ లూథర్ కింగ్. తెలుపు, నలుపు ఒకరిని ఒకరిని గౌరవించుకుంటూ పరస్పర గౌరవాలతో, ఆదరాభిమానాలతో కలిసి జీవించడానికి కారణం మార్టిన్ లూథర్ కింగ్. ధన్యవాదాలు, నమస్కారం.